మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఆల్మోస్ట్ 8,000 స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు సార్. కొంచెం దగ్గర కొంచెం మాట్లాడమ్మా. ఆల్మోస్ట్ 11,000 పీపుల్ సార్. మళ్ళీ సార్ అలీ దగ్గర ఉన్నారు సార్ నేను ఒక లొకేషన్లో. నన్ను అందుకని దగ్గరికి వచ్చి మాట్లాడండి, వాయిస్ కరెక్ట్గా వస్తుంది. మైక్ మీకు స్పీకర్ దగ్గర క్లియర్ నౌ సార్. బెటర్ క్లియర్ నౌ సార్. యా సార్ మనకి సార్ 7 ఇండస్ట్రీస్ 5 లొకేషన్స్ మనం ఇనాగరేట్ చేస్తున్నాం ఈరోజు. మనకి సార్ 5 మెంటల్ హెడ్ క్వార్టర్స్ లో కూడా 1000 మంది ఈరోజు అటెండ్ చేస్తున్నారు సార్. ఇదే కాకుండా సార్ మనకి టోటల్ 103 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సార్, ఇంక్లూడింగ్ 8 ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్కూల్స్, 85 హై స్కూల్స్, 8 జూనియర్ కాలేజెస్, 1 డిగ్రీ కాలేజ్, 1 రెవెన్యూ యూనివర్సిటీ సార్. టుగెదర్ దాదాపు 8,000 స్టూడెంట్స్ కూడా అటెండ్ చేస్తున్నారు సార్. ఓవరాల్ సార్ మనకి ఈరోజు ఆడియన్స్ క్రౌడ్ ఇస్ టు నంబర్ ఆఫ్ 11,000 సార్. అండ్ సార్ ఈ 7 ఇండస్ట్రీ మనం సార్ లాస్ట్ 5-6 months లో ఎంఐ సైన్ చేసి ల్యాండ్ అలాట్మెంట్ అన్ని చేయడం జరిగింది సార్. టుడే సార్ వాళ్ళు సివిల్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు సార్. భూమి పూజ అందరూ ఈరోజు చేశారు సార్. అండ్ ఈరోజు సార్ మీ సంవత్సరం తర్వాత సార్ వాళ్ళు పని స్టార్ట్ చేస్తారు. వీఆర్ ది 7 ఇండస్ట్రీలో సార్ మనకి ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ ఆర్ సార్. ఫస్ట్ ఈజ్ మదర్ డైరీ సార్. సెకండ్ ఈజ్ మదర్ డైరీ సార్ ఫుల్ మనకి ఫ్రూట్ పల్ ప్రాసెసింగ్ యూనిట్ పెడుతున్నారు సార్. ఫ్రీజర్ మిల్క్ ఆర్గనైజేషన్ సార్, ఎయిట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సార్. తర్వాత ఎస్బిఎస్ పోయా సార్, ఈ వైట్ మోటార్, అలీఫ్ అండ్ జిందాల్ ఇండస్ట్రీస్ సార్. ది 7 ఇండస్ట్రీస్ టుగెదర్ సార్ విల్ బి ఇన్వెస్టింగ్ an amount of 2,200 crores sir. They will start their production by March 2027 sir. And sir they will be giving employment to 7,000 direct employment sir, 15,000 indirect sir. Total 22,000 sir. సార్ ఇదే కాకుండా సార్ మనకి టోటల్ 16 ఇండస్ట్రీస్ ఇప్పటి వరకు చేసాం సార్ మనం కుప్పం కాన్స్టిట్యూన్సీలో సార్. అదేలో ఒకటి 80% సివిల్ వర్క్స్ కూడా పూర్తి చేస్తారు సార్. ఏప్రిల్లో ఇనాగరేట్ చేస్తారు. ఈ 7 ఇండస్ట్రీస్ ఈ రోజు మనం చేస్తున్నాం సార్ స్టార్ట్. ఇంకా 8 సార్ మనం డిసెంబర్ డెలివరీ స్టార్ట్ చేస్తాం సార్. సార్ టుడేస్ ప్రోగ్రామ్ విల్ బి ఫస్ట్ సార్ విల్ బి speech by the MD sir. All MDs will give speech one by one sir. And sir after that there will be interaction with 5 beneficiaries sir. The 5 beneficiaries will talk about the benefits that they will be getting from this industry sir. After that sir there will be speech sir that will be given sir. And sir we will close the program sir. Yeah. So with your permission I would like to start the program. Yeah, start. Please play the video. రాష్ట్రంలో చేసే ప్రయోగాలకి కుప్పం కేంద్రంగా తయారవుతుందని మీకు ఎప్పుడో చెప్పాను. అనేక రకాలైన ఇనిషియేటివ్లు తీసుకుంటున్నాం. దేశంలో ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్ని ఇక్కడ తీసుకొస్తా, పరిశ్రమలు తీసుకొస్తా, ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇస్తా, మానవ వనరుల అభివృద్ధి కోసం పనిచేస్తాం. సూర్యుడు చంద్రుడు రాముడు వీరుడు కృష్ణుడు కలిసానంటే వీడు. గత 1.5 సంవత్సరంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టిని కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా కుప్పం అభివృద్ధి ఒక కొత్త దశలోకి ప్రవేశించింది. ఆ అభివృద్ధి ఫలాలు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతున్నాయి. వైద్య రంగంలో టాటా డిఎన్సి సంజీవని కుప్పానికి తీసుకొచ్చి హెల్తీ కుప్పాన్ని తయారు చేయాలని తీసుకున్నారు. దాదాపుగా 45,645 కన్సల్టేషన్లు, 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరియు ఏరియా హాస్పిటళ్లు నిర్వహించబడ్డాయి. దాదాపుగా 991 మంది రోగులు, 1,056 మంది పర్సనల్ కన్సల్టేషన్లు అందుకున్నారు. అందులో ఎక్కువ శాతం గర్భిణులు, పిల్లల ఆరోగ్యం కోసం మరియు సాధారణ ఆరోగ్య సమస్యల చికిత్స కోసం జరిగాయి. ఇక ఇప్పటికే కేర్ గ్రూప్ ద్వారా కుప్పంలో 18,000 ఫ్యామిలీస్ చేర్చి పిల్లల మెదడు అభివృద్ధిని గణనీయంగా పెంచే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా నెట్ జీరో ఫ్యూయల్ సిస్టమ్ కాన్సెప్ట్ స్వచ్ఛ కుప్పంగా మార్చే ఆలోచనలో భాగంగా 130 ఈ ఆటోలకు మరియు సిఎన్జి కంప్రెసర్ మీటింగ్స్ కుప్పంలో ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. ఈ ఆలోచనలు సరికొత్త ఆవిష్కరణల పుణ్యమే తాజాగా ప్రకటించిన స్వచ్ఛ మున్సిపాలిటీ కేటగిరీలో కుప్పం శభాష్ అంటూ కీర్తింపబడింది. ఇక పాల ఉత్పత్తి విషయంలో దాదాపుగా ఇప్పటికే 4.8 లక్షల ఉత్పత్తి జరుగుతున్న సమయంలో ప్రజలకు మరింత లబ్ధి చేకూర్చేలా పాడి పరిశ్రమ మరింత అభివృద్ధి చెందేలా భూముల
పెట్టుబడుల విషయంలో, దానా విషయంలో, పాల సేకరణ విషయంలో అనేక సబ్సిడీలను కల్పిస్తూ ఆ ఉత్పత్తిని 10 లక్షలకు పెంచే లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. సీమ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చాలన్న సంకల్పంలో భాగంగా ప్రజలకు సాగునీరు అందించే ప్రయత్నంలో భాగంగా ఇచ్చిన మాటను హంద్రీనీవా రూపంలో కుప్పం ప్రాంతానికి నీరిచ్చి నిలబెట్టుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే హంద్రీనీవా ఉద్యమాన్ని 65 చెరువుల నుండి ఇప్పటికే దాదాపుగా 15,000 ఆయకలకు నీరందడంతో పాటు సాగునీటికి చింత లేకుండా పోయింది. పరిశ్రమల రాకకు నీరు ముఖ్య భాగం పోషిస్తుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే సాగునీటి కష్టాలు తీరడం మాత్రమే కాకుండా కుప్పంకి పరిశ్రమలు పెట్టుబడులు తరలి వచ్చేలా చేసింది. ఇప్పటికే కుప్పానికి 17 మెగా పరిశ్రమలు క్యూకట్టాయి. దేశం మొత్తం కుప్పం వైపు చూసేలా దాదాపుగా 8,782 కోట్ల పెట్టుబడులు కుప్పంకి రాబోతుండగా 20,712 మందికి ప్రత్యక్షంగా, కొన్ని వేల మందికి పరోక్షంగా ఉద్యోగాల కల్పన కలగనుంది. ఇప్పటికే అబిస్ ప్రొటెన్షన్ కంపెనీ దాదాపుగా 80% సివిల్ వర్క్ పూర్తి చేసుకుని రానున్న ఏడాది మొదటి త్రైమాసికంలో తమ ఉత్పత్తిని మొదలు పెట్టబోతుండగా, మరో 7 కంపెనీలు ఇప్పటికే ఎంఓయూలు పూర్తి చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ రోజు వర్చువల్ గా వర్క్ ని ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి. ఇక పరిశ్రమల పెట్టుబడుల లెక్కలను పెడితే ఎలిప్స్ పరిశ్రమ దాదాపుగా 26.7 కోట్ల పెట్టుబడితో 1000 మందికి ప్రత్యక్షంగా, 2,500 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించనుంది. మదర్ డైరీ పరిశ్రమ దాదాపుగా 240 కోట్ల పెట్టుబడితో 850 మందికి ప్రత్యక్షంగాను, 3,150 మందికి పరోక్షంగాను ఉపాధి కల్పించనుంది. ఏసీఈ ఇంటర్నేషనల్ పరిశ్రమ దాదాపుగా 525 కోట్ల పెట్టుబడితో 2,000 మందికి ప్రత్యక్షంగాను, 5,000 మందికి పరోక్షంగాను ఉపాధి కల్పించనుంది. హీరోయిస్ మోటార్స్ పరిశ్రమ దాదాపుగా 200 కోట్ల పెట్టుబడితో 280 మందికి ప్రత్యక్షంగాను, 130 మందికి పరోక్షంగాను ఉపాధి కల్పించనుంది. శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ దాదాపుగా 233 కోట్ల పెట్టుబడితో 850 మందికి ప్రత్యక్షంగాను, 3,150 మందికి పరోక్షంగాను ఉపాధి కల్పించనుంది. హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆదిత్య బిర్లాకు దాదాపుగా 586 కోట్ల పెట్టుబడితో 613 మందికి ప్రత్యక్షంగాను, 307 మందికి పరోక్షంగాను ఉపాధి కల్పించనుంది. ఎస్బీఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ దాదాపుగా 372.8 కోట్ల పెట్టుబడితో 1,500 మందికి ప్రత్యక్షంగాను, 1000 మందికి పరోక్షంగాను ఉపాధి కల్పించనుంది. మొత్తంగా చూసుకుంటే దాదాపుగా 2,203.5 కోట్ల పెట్టుబడులతో 7,093 మందికి ప్రత్యక్షంగాను, 15,237 మందికి పరోక్షంగాను ఉపాధి కలగనుంది. రవాణా సౌకర్యం చాలా ముఖ్యమైన ఆలోచనలో భాగంగా కుప్పం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రారంభం కానుంది. అదే క్రమంలో విస్తృతిగా నిలవాలని స్వర్ణ కుప్పం విజన్ 2029 సాధించేలా పరుగులు పెట్టిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు moving for the leg of the today's event, sir, is about all the 7 MDs and CEOs, sir. One by one they will be talking, sir. They will be giving a brief for 2 to 3 minutes, sir. We will start, sir. First, Mother Dairy, Mr. Sanjay Mishra, can you please respond and speak for 2 minutes? Please carry on. Chief Minister Sri Nara Chandrababu Naidu sir, along with the all government authority and my dear farmers related with the Kuppam or whoever seeing virtually either available or seeing us, that today we are happy to announce that we have started our civil work, which was the project considered as a phase 1 in our Kuppam. With more than 250 crores, 260 crore investment, with the help of directly involvement of Chief Minister sir and the CADA and APIC, we have got all the speedy clearances, and now we are at the verge of starting our civil production, and it's already started from today onwards, and we have started work, and we are going to complete this project by the timeline given to the administration
by March 2027, or probably even before, we are trying to complete the work of the project. Not only that, we are also planning for two years of another ethical investment. So it will. Problem there. Vikas, I think it's got disconnected, Vikas. He's online. No Pradyumna. Sir. Okay. After this, I will tell you. You have to tell Geetanjali Sharma to correct it in Kuppam first. Yes, sir. Yes. Carry on. Thank you, Sanjay ji. You can please sit, sir. Second, no, Vikas, there was, he got cut, Vikas. Let him complete, please. He got cut. Let him complete for a minute or so, Vikas, please. That will be. So we have plan with the Kuppam, very big plan with the Kuppam, that we are already sourcing 6,000 metric ton of the Totapuri mango from this area, which are going to be 10 times by after coming up this plant. Not only mango, which is known for the Kuppam, even non-mango like tomato, papaya, guava, and banana especially, which we are going to integrate with the farmers with our cluster development program. And by that time our plant will come, we will integrate all sort of the farming requirement with the sort of sustainable agricultural initiative, as well as the good agricultural practices to be worked along with the farmers of the local Kuppam area. So our first priority is Kuppam now. Yeah, how much you are going to, as on today in this survey, has been done, what is the extent of crops are raised? Raw material wise, as I told sir, 6,000 ton we are already buying till date, which is going to be 10-fold after the plant coming here. 60,000 maybe. 60,000 metric tons only from Kuppam you can source it. From the Kuppam, it will go up to the even some sort of Chittur, because Kuppam is not having that much available date, because 4,500 hectare mango is being grown, which are supposed to be extended up to the next level up 2 or 3-fold by the time the plant will come. But it will go to Bikota as well as the Chittur. Total collection will be from the Kuppam majority. It will come somewhere 60,000 ton of the Totapuri only. Only other crops I am asking you, papaya. Other crops, tomatoes are supposed to purchase somewhere, that will specific. Yeah. Okay, there is again problem. Yeah, Sanjay ji, you are live. Please continue. Mother Dairy, are you able to speak now? Sir, it is in a very interior location, sir. No, it's okay. Interior location, you should not say tomorrow. You Yes, talk sir, yes. to Geetanjali Sharma, get it done bandwidth. Yes, There sir. is one officer is only for this purpose we are having. You talk to her and get it done. Whenever I come to Kuppam, wherever I go, I will test it. Yes, Then only she will be successful. yes, sir. Sanjay ji, you are audible. Carry on. So with this, not only mango, our focus is on the tomato, banana, growing up banana in the Kuppam area itself, which is very much feasible here, and papaya also along with the mango. In phase 1, whatever we are considering is the value addition for the all fruits, mango and non-mango product. But in phase 2, it will come up with the frozen as well as the fresh fruits export from the same location after the airport is also in the place and everything. So we'll be able to make it a mega project by time in next 2 to 3 years. By 29, phase 2 will also be completed as per plan given to the administration. Thank you. Very nice of you, Mother Dairy. Thank you, sir. Thank you, sir. Thank you.
Then Thank other you, Sanjay ji. Next, Mr. Timappa garu, Srija Nundi. అందరికీ నమస్తే అండి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, మరి ఇక్కడికి వచ్చేసిన రైతులు, మరి అన్ని ఆఫీషియల్స్కు, శ్రీజాలో ఉన్న 1,20,000 పాడి మహిళా రైతుల నుండి ఈ సందర్భంగా ధన్యవాదములు సార్. ఎందుకంటే అతి త్వరలో 47 ఎకరాల ల్యాండ్ మా ప్రాజెక్టుకి అతి త్వరగా కాడ ఆఫీస్ తింటే మంజూరు చేస్తున్నారు సార్. శ్రీజాకి కేటాయించిన ఈ ఒక ల్యాండ్లో మెగా డైరీ ప్లాంట్ మరియు క్యాటిల్ ఫీడ్ ప్లాంట్ పనులను ప్రారంభించాము సార్. దీనికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ మరియు శ్రీజా ఈ సందర్భంగా ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాం సార్. ఈ ఒక ప్లాంట్లో సార్ 4 లక్షల లీటర్లు ప్రతిరోజు 200 మెట్రిక్ టన్ క్యాటిల్ ఫీడ్ పర్ డే ఇక్కడ ప్రొడక్షన్ చేస్తాం సార్. మిల్క్ అర్లియర్గా మనం ఓన్లీ మిల్క్ పౌడర్ ప్లాంట్ మరి బటర్ అనుకున్నాము, కానీ ఎన్డీడీబీలో మిల్క్ పౌడర్ ప్లాంట్ ఒక్కటైతే సస్టైనబిలిటీ రాదని బెంగళూరు దగ్గర ఉంది కాబట్టి పర్ డే 50,000 లిక్విడ్ మిల్క్ అండ్ 50,000 మిల్క్ ప్రొడక్ట్స్ ప్లాన్ చేయమని చెప్పిండది. సో అందుకే మా బడ్జెట్ కూడా ఇప్పుడు 230 crores నుండి 290 crores వరకు ఇంక్రీజ్ అవుతా ఉంది సార్. సో ఈ 4 లక్షల లీటర్ మనకి రావాలంటే మేము ఆల్రెడీ ఈ జనవరి నుంచినే ప్లాన్ చేస్తున్నాం సార్. ఎందుకంటే మన ఏపీలో చూస్తుంటే కుప్పం మరి వీకోట చాలా డైరీకి అనువైన ప్రాంతము. ఇప్పుడు శ్రీజాకి ప్రతిరోజు 150,000 లీటర్ పాలు వస్తూ ఉన్నవి. మేము మా ప్లాంట్ స్టార్ట్ అయ్యే రోజుకి 4 లక్షల లీటర్లు ఓన్లీ కుప్పం మరి వీకోట నుండి కలెక్ట్ చేయాలని మేము ప్లాన్ చేసుకున్నాము. సో దీనికి ఆర్జిఎం ప్రాజెక్ట్ నుండి సపోర్ట్ తీసుకొని అనిమల్ ఇండక్షన్ కూడా చేస్తున్నాము. బ్యాంక్తో కూడా కోఆర్డినేషన్ చేస్తాం సార్ లోన్కి. సో అనిమల్ ఇండక్షన్ జరిగితేనే మనకి మిల్క్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ అనిమల్స్కి మనకి మేజర్గా క్యాటిల్ ఫీడ్ అవసరం సార్. ఈ క్యాటిల్ ఫీడ్ కూడా మేము ఇక్కడ ఉండే రైతులతోనే మేజ్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. క్యాటిల్ ఫీడ్ రా మెటీరియల్ ఈ రైతులతో కూడా వర్క్ చేసి మేజ్ ప్రొడక్షన్ చేసుకొని నాణ్యమైన క్యాటిల్ ఫీడ్ కూడా మనం రైతులకి అందించేదానికి స్టార్ట్ చేస్తాం సార్. అదే రకంగా వెటర్నరీ కూడా ఆల్రెడీ ఒక 2 వెహికల్స్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాము, మొబైల్ వెటర్నరీ వెహికల్స్. ఈ మొబైల్ వెటర్నరీ వెహికల్స్ ప్రాజెక్టు ప్లస్ బ్యాంకులతో టోటల్ ఓవరాల్ మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తాం సార్. మరొకసారి మీకు మరి కాడ ఆఫీస్ మరి కలెక్టర్ ఆఫీస్కి శ్రీజా మా ప్రొడ్యూసర్స్ తరఫున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. Thank you. Good. Sir, next, sir, ACE International, Mr. Sanjeev Goyal, sir. Mr. Sanjeev Goyal ji. Thank you, Honorable Chief Minister, sir, distinguished members of the Andhra administration, business colleagues and friends. We at ACE International are truly honored to share the vision of our Greenfield Integrated Dairy Facility and Nutrition Complex at Kuppam. So we will be investing 525 crores and creating 2,000 direct employment. We intend to complete the project before the promised date of end March 27. We have already started work on site. The facility marks an important milestone in our journey of growth. It is designed to adopt advanced global technologies to transform milk into high-value specialty ingredients, serving the evolving needs of the nutraceutical, pharmaceutical, and infant nutrition space. At ACE, we have built a strong foundation in Hathras, UP, where our state-of-art facility continues to set benchmarks in dairy processing and ingredient innovation. With that experience and with the valued support of the government of Andhra Pradesh, we are now expanding our capabilities in Kuppam. Our upcoming complex is being developed with world-class infrastructure, guided by stringent hygiene and quality standards, ensuring that every product made here reflects excellence, safety, and trust. Over time, this initiative will create meaningful employment opportunities, strengthen rural linkages, and help establish Kuppam as a center of excellence in India's dairy and nutrition industry. On behalf of everyone at ACE,
I extend a sincere gratitude to the government of Andhra Pradesh for their vision, partnership, and continued support in bringing this dream to life for us. Thank you. Thank you, sir. Thank you. Yes, sir. Sir, next we have SBF Soya, Mr. Manoj Kumar. నమస్తే సార్, ధన్యవాదాలు. మాకు సాల్వెంట్ సోయా ఫ్యాక్టరీ ప్లస్ ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ పెడుతున్నాము. 1000 tons పర్ డే ఇక్కడ. రైతులతో కూడా సోయా ప్లస్ సన్ఫ్లవర్ కల్టివేషన్కి కాంట్రాక్ట్ ఫార్మింగ్తో ఇక్కడ కల్టివేషన్ చేయడానికి ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇవ్వడము, ఇక్కడే కల్టివేషన్ చేయడానికి ఇక్కడ చేస్తున్నాం సార్. మేము ఇచ్చిన టైం లైన్ లోపల వర్క్ కంప్లీట్ చేస్తాము, December 2026 లోపల. Okay, good. ఇప్పుడు మీకు Thank you, Mr. Manoj. I request Mr. Sir. carry on. Yes, sir. I request Mr. Sudhakar from E-Royce Motors to please. ఉన్నారా? E-Royce. Mr. Sudhakar. Okay. Sir, they have joined. Please respond, Naveen, Mr. Sudhakar from E-Royce Motors. Yeah. Site Ramakuppam, it is on. Yeah, it's online. Our beloved of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, respected ministers, senior officials, district administration, and all distinguished guests presented here. On behalf of E-Royce Motors, I extend my heartfelt gratitude for giving us this wonderful opportunity to be a part of Andhra Pradesh growth story. Today mark a proud milestone for us. The CM Garu lay the foundation stone for our electric vehicles manufacturing plant here in these beautiful districts of Andhra Pradesh, and the state of government for their visionary leadership and for creating environment that welcome industries, innovation and clean technology. We are investing here over 200 crore and we are planning to give the employment opportunities more than 400 employments, the direct and indirect options. So here the facility will manufacture electric two-wheelers and three-wheelers for making the net zero of this environment. So under the dynamic leadership as one of the India's most progressive and industry-friendly state, your governance commitment and to green energy, electric mobility, and industrial growth inspire investors like us. To our blessings and the government's continued engagement, we are sure that the project will start an employment generating industry in Andhra Pradesh. Thank you, sir. Thank you. Thank you, Sudhakar Garu. I request Ramadevi Madam to please brief. Can I speak from here? Yes, you can speak. Namaskaram, sir. It's a great opportunity to speak to you, sir. I'm in Kuppam,
ఈ రోజున మా మహిళలు కూడా ఇక్కడికి వచ్చారు సార్. మేము సైట్ నుంచే మాట్లాడుతున్నాము. వికాస్ గారు ఇస్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. అండ్ వన్ థింగ్ ఐ అప్రిషియేట్ అండ్ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ విమెన్ సార్. ఇది మహిళా శక్తి అని మనం అనుకున్నాము. ఇది ఇంక్లూసివ్ గ్రోత్ కి ఫస్ట్ స్టెప్ సార్. సార్, హౌ యూ హ్యావ్ రియల్లీ విజువలైజ్డ్ ఎవ్రీథింగ్ లైక్ బ్రింగింగ్ Google to Visakhapatnam. We are bringing women entrepreneurs to Kuppam, sir. And Kuppam will be empowered with economic activity. Ikkada 70 mandi already selected, sir. They have taken certification also. Entrepreneur development program ayindi. Adi kaagunda they are also given a FASI certificate in food processing. So ee 70 mandilo maximum they are 40 of them are starting food industry. Ee rojuna allotment letters kuda ivatam jarugutundi, sir. ఆ అలాట్మెంట్ లెటర్ తో కూడా వీళ్ళకి బ్యాంక్ లోన్లు కూడా శాంక్షన్ అయింది సార్. ఫస్ట్ అనసూయ ఇవాట 50 లక్షల లోన్ శాంక్షన్ అయింది సార్ అండర్ PMAGPY, వేర్ గెట్స్ 35% సబ్సిడీ సార్. సో ఇది ప్రతి ఒక్క మహిళకు కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పి కొంచెం అంటే కాస్ట్ ఎఫెక్టివ్ గా ప్రొడక్షన్ చేయాలి. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ లో కామన్ ఫెసిలిటీస్ కి గ్రాంట్ కూడా 10 కోట్ల గ్రాంట్ కూడా అప్లై చేశాం సార్. అండ్ CMO is following it up and we are hoping to get it. దానివల్ల వాళ్ళకి ప్యాకేజింగ్ కాస్ట్, తర్వాత కొన్ని టమాటో పల్పు, తర్వాత వాళ్ళు అంటే కొన్ని ఎక్స్ట్రా మిషనరీ లేకుండా సొఫిస్టికేటెడ్ మిషనరీ విత్ AI ఇంటర్వెన్షన్ దే ఆర్ ఏబుల్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ కామన్ ఫెసిలిటీ ఇదనమాట. సో ఇది రావటం వల్ల చాలా అడ్వాంటేజ్ సార్. విల్ బి వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. వీళ్ళంతా 50 లక్షల లోపే దే కెన్ ఎఫర్ట్ టు హ్యావ్ వెరీ సొఫిస్టికేటెడ్ బికాజ్ వేర్ హౌస్ ఇటువంటివి కూడా వాళ్ళకి కామన్ గా ఉంటాయి సార్. ఇది కాకుండా వీళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ కూడా మేము ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో మేము వీళ్ళకి అంటే జెడ్ సర్టిఫికేషన్ చేయటం వల్ల వాళ్ళకి కొంత పర్సంటేజ్ PSU నుంచి వీళ్ళకి అంటే బైబ్యాక్ చేస్తారు సార్. ఈ జెడ్ సర్టిఫికేషన్ ఎవ్రీ ఎంటర్ప్రినర్ విల్ హ్యావ్ జెడ్ సర్టిఫికేషన్ ఇన్ కుప్పం. సో వితౌట్ జెడ్ దే విల్ నాట్ బి పర్మిటెడ్ టు మ్యానుఫ్యాక్చర్. ఇదే కాకుండా ఈ రోజు వస్తున్నటువంటి మదర్ డైరీ అండ్ అదర్ బిగ్ ఇండస్ట్రీస్, వాట్ ఐ అపీల్ టు దెమ్ ఈజ్ టు మేక్ హబ్ అండ్ స్పోక్ సార్. ఇక్కడ వస్తున్నటువంటి ఇంటగ్రేటెడ్ అప్రోచ్ లో తయారు చేస్తున్నటువంటి ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తే, లైక్ ప్యాకేజింగ్, లైక్ యూనిఫార్మ్స్, లైక్ డిస్పోజబుల్స్, ఇటువంటి అన్ని మహిళా పారిశ్రామిక వాడక కనుక వాళ్ళు సపోర్ట్ చేసి కొంత ఆర్డర్స్ ఇస్తే హబ్ అండ్ స్పోక్ విల్ బి పాసిబుల్ ఇన్ కుప్పం, where marketing will not be a problem. So this is my submission to you, sir. And other thing what we require is, sir, we need a substation exclusive for an industrial park because APIIC is coming up with a flatted construction and we are developing in 13 acres and APIIC is developing in 5 acres kabatti దీనికి ఒక సబ్స్టేషన్ మీరు గాజుల రామారంలో కూడా సబ్స్టేషన్ ఇచ్చారు సార్. దానివల్ల మాకు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అండ్ ఇండస్ట్రీస్ గ్రో ఏ లాట్. ఇది కాకుండా మేము రూఫ్ టాప్ సోలార్ కూడా పెట్టుకుంటున్నాము. దీన్ని కూడా మాకు రాయితీ కల్పించి, అంటే దర్ ఆర్ స్కీమ్స్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వీ వాంట్ టు అవైల్ ద స్కీమ్ అండ్ కామన్ గా రూఫ్ టాప్ మీద సోలార్ తో పవర్ జనరేట్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నాము. దీనికి ఆర్కిటెక్చరల్ అంతా అరవెలి వాళ్ళు ఇస్తున్నారు. సో ప్లానింగ్ ఈజ్ ఓవర్ అండ్ ఐ అష్యూర్ యూ బై మార్చ్ వీల్ ఇనాగ్రేట్ ద పార్క్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ యా thank you, madam. Sir, next and last we have, sir, Mr. Satish Pai, MD Aditya Birla Group, sir, Hindalco Industries. They are launching, sir, today the plant for manufacturing of chassis of Apple company, sir. Satish, sir, please. Yeah, thank you. Honorable Chief Minister Sri Chandrababu Naidu ji, Honorable Ministers of the Government of Andhra Pradesh and other officials, ladies and gentlemen. It's indeed a special day for the Aditya Birla Group and Hindalco to be here today as your partner in Andhra Pradesh development journey. Andhra Pradesh is rapidly emerging as an attractive investment decision on India's industrial landscape. Under your stewardship, there is a strong focus on new industries such as electronic component manufacturing, data centers, green energy and logistics. And Hindalco is keen to do our bit in promoting industrial progress in the state. In 2022, Hindalco acquired an extrusion aluminium plant in Kuppam. With the demand for electronic components on the rise in India, Hindalco has chosen Kuppam as the site for a new integrated aluminium facility.
This facility will be dedicated to supplying highly specialized aluminium products for use in emerging sectors such as mobile phone enclosures, consumer electronics, IT hardware, and related devices. We deeply appreciate your government's support and prompt and decisive support in advancing this project. This commitment to industrial growth goes hand in hand with the state's vision for inclusive development. The path-breaking P4 model, which aims to eradicate poverty by 2029 through collaboration between citizens, corporates, and communities, is a powerful example of how innovative thinking can transform lives. At Hindalco, we are proud to align with this vision through our own initiatives in Kuppam. Our upcoming facility is slated to commence operation by March of 2027 and is likely to generate 600 employment opportunities over the next 4 years. We are also happy to introduce Swarna Kaushal, a dedicated skill development center aimed at cultivating a highly qualified and productive workforce. This program will impart industry-relevant skills, promote individual advancement, and stimulate economic progress. Hindalco aims to enroll about 1,200 youngsters from the Kuppam area for skilling for livelihood opportunities. Our investments in Andhra Pradesh reflect our deep-rooted commitment to help the state scale new heights. Today marks a significant milestone in our long-standing relationship of the Aditya Birla Group with Andhra Pradesh. We hope to further strengthen our footprint in Andhra Pradesh and partner with the government and the people of the state in the quest for collective prosperity. I would like to thank you, sir, and the entire Andhra Pradesh administration once again for your continued support. Thank you. Thank you. Thank you, Satish ji. I request MLC Garu for giving 5 minutes preliminary introduction for today's event. నమస్తే సార్. ముందుగా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ రెండు చెప్తున్నాను సార్. ఎందుకంటే ఎన్నికల ముందు బెంగళూరులో ఉన్న కుప్పం వాళ్ళని కలిసి మీకు మద్దతు తెలపాలని చెప్పనేసి చాలామంది యువతను కలవటం జరిగింది సార్. వాళ్ళు చెప్పిన ప్రతి మాట మేము చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతాం, ఖచ్చితంగా మేము వచ్చి పనిచేస్తాం. అయితే మేము అక్కడ మాకు ఉపాధి లేక ఈరోజు బెంగళూరులో వచ్చి 2 నెలలు 3 నెలలు ఉండి పని చేసుకోవటం కానీ, లేకపోతే డైలీ ట్రైన్లో వెళ్ళి పని చేసుకోవటం కానీ, మా తల్లిదండ్రులతోటి లేకపోతే మా కుటుంబాలతోటి ప్రత్యేకంగా ఉండలేకపోతున్నాం, మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. సార్కి చెప్పి ఈసారి పెద్ద ఎత్తున ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొచ్చే విధంగా మీరు చేయాలని చెప్పనేసి ఆ రోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. మనం కుప్పంకి మేనిఫెస్టో తయారు చేసే దాంట్లో తమరు ఈ అంశాన్ని ప్రత్యేకంగా చెప్పి ఆ రోజు మీరు 20 నుంచి 30 వేల మందికి ఉద్యోగ అవకాశం కుప్పంలోనే కల్పిస్తానని చెప్పనేసి ఆ రోజు చెప్పడం జరిగింది సార్. కళలు చాలా మందికి అంటారు సార్, వాటిని సాకారం చేసేది 100కో 1,00,00,000 ఒకరు ఉంటారు. అటువంటి మహానుభావులు మీరు సార్. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్నోసార్లు మీరు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి కళలు కన్నారు, ఆ కళలు నెరవేర్చుకున్నారు. తద్వారా ఈరోజు మన కళ్ళ ముందున్న హైదరాబాద్ కావచ్చు, ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్, విభజన చెందిన ఆంధ్రప్రదేశ్ కూడా మీరు 2014 ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు. ఈరోజు మళ్ళీ అంటే గేమ్ చేంజర్ తీసుకొచ్చి విధంగా మా రూపురేఖలు మార్చారో, ఈరోజు గూగుల్ని మీరు మీ సహకారంతో నారా లోకేష్ గారు గూగుల్ని తీసుకొచ్చి గేమ్ చేంజింగ్ అనేది యాక్టివిటీ అనేది స్టార్ట్ చేశారు సార్. అంటే ఈ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసం కలల కంఠం కాదు, 75 సంవత్సరాల వయసులో ఈ రకంగా మేము కూడా మీదిలో ఒక 10% కూడా పోటీ పడలేము మా వయసుకి. అటువంటి ఇదిలో ఈరోజు లండన్ అంటారు, దుబాయ్ అంటారు, మళ్ళీ ఇంకో రోజు ఇంకో చోటకి అంటారు. అనుక్షణం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడుతున్న మీకు శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అట్లా ఈరోజు ఆ రోజు మీరు చెప్పిన మాట, కుప్పం ఎన్టీఆర్ సర్కిల్లో మీరు ఏదైతే కుప్పం ప్రజలకు మాట ఇచ్చారో ఆ మాటని నిలబెట్టుకుంటూ అతి త్వరగానే మన ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లోనే ఈరోజు 16 ఇండస్ట్రీలు కుప్పంలో ప్రారంభించే స్థాయికి మీరు మమ్మల్ని కనెక్ట్ చేయటం, మోటివేట్ చేయటం,
ఈ విధంగా ఇక్కడ కడాని ఏర్పాటు చేశారు. వికాస్ గారు వచ్చారు. వికాస్ గారు కూడా చాలా కష్టపడి పనిచేశారు. ఇటు పొలిటికల్ సిస్టము అటు గవర్నింగ్ సిస్టమ్ రెండు కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా అద్భుతంగా ఇవి గ్రౌండ్ అయ్యేదానికి అందరం టీం వర్క్ లాగా పనిచేసాం సార్. ఇక్కడ ఈరోజు నేను పొగురుపల్లిలో ఉన్నాను. ఇక్కడ మన స్థానిక నాయకులకు కూడా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే చాలా కష్టపడ్డారు ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కానీ, రైతులతో మాట్లాడటం, అన్ని స్థానికంగా ఉండే సమస్యలు తీర్చడంలో కూడా ఇక్కడున్న స్థానిక నాయకత్వం కూడా చాలా కష్టపడ్డారు సార్. మీరు ఇచ్చే స్ఫూర్తితోటి ఖచ్చితంగా ఏదైతే కుప్పం యువకులు కలలు కన్నారో ఆ కళలు నిజం చేసేటటువంటి ఒక చారిత్రాత్మక రోజుగా చరిత్రలో ఈ నవంబర్ 8, 2025 నిలిచిపోతుందని నేను సగర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నాను సార్. అంద్రినివా ద్వారా ఈరోజు మనం కృష్ణా జలాల్ని మీరు కుప్పం తీసుకొస్తే మొత్తం ఒక పండగ వాతావరణం లాగా ఈరోజు చెరువులు నింపుకుంటూ అందరూ ఆనందంతో ఉన్నారు సార్. దాంతోపాటు ఈరోజు దీనికి సంబంధించి మీరు ఈరోజు 7 పరిశ్రమలు ఈ విధంగా ప్రారంభిస్తున్నారని చెప్పనేసి 90,000 పాంప్లెట్స్ని డోర్ టు డోర్ మన లీడర్స్ అందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మీకోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ విధంగా ప్రారంభిస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేయటం జరిగింది. అలాగే మీకు ఒక విజ్ఞప్తి సార్, ఇది నెక్స్ట్ జనరేషన్కి మీరు చేస్తున్న యాక్టివిటీ కాబట్టి స్కూల్స్లో కాలేజెస్లో అన్నిట్లో కూడా కుప్పంలో ఉన్న ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇది లైవ్ ఇచ్చి మీ స్పీచ్ని కూడా అక్కడ ఇవ్వాలి అని చెప్పిన ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేశాం సార్. మీరు మాట్లాడేటప్పుడు ఆ యువతని ఆ విద్యార్థులను ఉద్దేశించి కూడా మాట్లాడితే బాగుంటుందని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో ఇక్కడికి వచ్చిన కంపెనీల ప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా వీఆర్ థ్యాంకింగ్ ఆల్ ద కంపెనీ ఎండి అండ్ సిఓస్. ఖచ్చితంగా ఈ స్థానికంగా మీరు చేసేటటువంటి అభివృద్ధి కోసం ఇక్కడున్న అందరం కూడా కలిసి సపోర్ట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ మరొకసారి రాష్ట్ర భవిష్యత్తుని కలలు కని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో కుప్పం భవిష్యత్తును కూడా మీరు ఊహించిన విధంగా తీసుకెళ్ళటానికి మీతో కలిసి మేమందరం నడుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. జై హింద్. థ్యాంక్ యూ అండి. Thank you, Nasi Garu. Danish, can you please, sir, with your permission, we would like to launch the civil works for all 7 industries, sir, virtual launch. Yeah. Just say. Idena. One minute. Sir, next part of the event, sir, we have 5 different beneficiaries with us, sir. These beneficiaries basically, sir, already, sir, some have already signed agreements with Srija, sir, some have signed with Mother Dairy, sir, in advance. Next 1 year, sir, వాళ్ళు ఏ విధంగా
ట్రైన్ అవ్వాలి సార్. అండ్ అది మొత్తం ఆల్రెడీ మన మదర్ డైరీ వాళ్ళు విజయవాడ వాళ్ళకి చెప్పారు సార్. 5 బెనిఫిషరీస్ 1 by 1 సార్ 2 minutes ఇంటరాక్ట్ చేస్తారు సార్. మిస్టర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, శాంతిపురం మదర్ డైరీ ఏరియా. మైక్ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు సార్కి నమస్కారం సార్. నా పేరు శ్యామ్ ప్రసాద్ రెడ్డి సార్. నాది 10 ఎకరాల పొలం ఉంది, వ్యవసాయం చేసుకుంటాను. నేను మామిడి, అరటి, టమోటా, ఇతర పంటలు అన్ని పంట చేసుకుంటా ఉంటాను సార్. ఈ మామిడి అయితే మాకి మార్కెటింగ్ సౌకర్యం లేదు సార్. ఇటు పోతే కృష్ణగిరి వెళ్ళాలి, లేదంటే చిత్తూరు వెళ్ళాలి సార్. ఈ వెళ్ళేదానికి ఈ రేట్లు వేరే లేదు, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అన్నీ మాకు ఇబ్బందికరంగా ఉంది సార్. తర్వాత ఈ అరటి అయితే ఇంకా రేట్లు ఉండేటప్పుడు పొలం కాడే వచ్చి కొనుక్కోపోతారు సార్. రేట్లు లేనప్పుడు అసలు ఎవరు రావట్లేదు. అట్లాంటప్పుడు నేను ఒక 2 సార్లు బెంగళూరు మదర్ డైరీకి తోలినాను సార్. తోలితే అప్పుడు నాకు గిట్టుబాటు ధర ఇచ్చినారు, ₹1 కలిపి బాగానే ఇచ్చినారు సార్, పర్లేదు. ఇంకా మన అప్పుడు అనిపించింది సార్ నాకు బెంగళూరుకి వెళ్ళినప్పుడు, మన ఏరియాలో కూడా ఇలాంటి ప్రాజెక్టు ఒకటి ఉండింటే మనకి చాలా బాగుంది నిన్ను అనిపించింది. ఆ కళ ఈ రోజు నెరవేరింది సార్ 4 సంవత్సరాల నుంచి. మన అందరినీ కాలం ద్వారా నీళ్ళు వచ్చిందండి సార్. ఇప్పుడు మనకి ఇంకా సంతోషకరంగా ఉంది. అప్పుడైతే వాటర్ ప్రాబ్లం ఉండింది మాకు ఎక్కువ, 1000-1200 అడుగులు బోర్లు వేసినా వాటర్ ఉంది. ఇప్పుడు వాటర్ వచ్చింది కాబట్టి ఇంకా మాకు సంతోషకరంగా ఉంది. ఇప్పుడు 1 ఎకరం పొలం 2 ఎకరాలు చేసుకుంటాడు, ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంకా ముందు ఇచ్చిన డ్రిప్పుల తోటి మాకు ఇంకా చాలా సంతోషకరంగా ఉంటుంది సార్. డ్రిప్పులు ఇప్పుడు నీరు కూడా ఆదా చేసుకోవచ్చు మేము, అదే అన్ని పంటలు వ్యవసాయాలు చేసుకొని కూడా. ఇంకోటి సార్ మనకి ఇప్పుడు ఇది ఎయిర్పోర్ట్ తొందరగా కొంచెం కానిస్తే ఈ ఎక్స్పోర్ట్ కూడా బాగా చేసుకునేదానికి మనం వ్యవసాయం చేసి పంటలు చేసి ఎక్స్పోర్ట్ చేసుకునే కూడా సౌకర్యం బాగుంటుంది సార్. నాతోటి అందరు రైతులు బాగుపడతారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు శ్యామ్ గారు. గుడేపల్లి నుండి లావణ్య గారు దయచేసి మాట్లాడండి, పొగుడపల్లి ఏరియా. మన గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఉద్దేశం ఏమిటంటే శ్రీజ డైరీ శంకుస్థాపన. ఒకప్పుడు ఈ పొగురుపల్లిలో బయట రోడ్లో తిరగాలంటే కూడా భయపడేవాళ్ళం సార్, అడవిలాగా ఉండేది. కానీ ఈ ప్రాంతంలో 3-4 ఫ్యాక్టరీలు వచ్చాయి. ఈ శ్రీజ డైరీ వలన గిట్టుబాటు ధరలు వస్తాయి, అదేవిధంగా స్థిరమైన మార్కెట్ కూడా మనకి లభిస్తుంది. అదేవిధంగా మన రైతులకు మధ్యవర్తుల ద్వారా మనం పాలను పంపిణీ చేసేవాళ్ళం, అది లేకుండా మనమే నేరుగా ఇక్కడే డైరీకి ఇవ్వచ్చు. అదే కాకుండా నెయ్యి, వెన్న, పెరుగు ఇవన్నీ మనమే తయారు చేసుకోవడం వలన మన రైతులు కూడా లాభం పొందొచ్చు అని తెలియజేస్తున్నాను సార్. అసలు ఇక్కడ కంపెనీలు వస్తాయని ఎప్పుడు కానీ కలలో కూడా అనుకోలేదు సార్ మేము. మీ వలన మాకు ఇక్కడ కంపెనీలు వచ్చాయంటే ఈ పొగురుపల్లి పంచాయతీ వాళ్ళు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మాది 3 ఆవులు ఉన్నాయి సార్. మేము ఒక రోజుకి శ్రీజ డైరీకి 20 లీటర్లు పాలు పోస్తున్నాం సార్. ఒకప్పుడు 20 నుంచి 30 రూపాయల వరకు వచ్చేది. ఇప్పుడు ఈ డైరీ స్థాపించడం వలన ఇంకా గిట్టుబాటు ధరలు వస్తాయని అనుకుంటున్నాం సార్. ఇదే కాకుండా మా ఫ్యామిలీలో సార్ మాకి ఉమెన్ లెడ్ ఎంటర్ప్రీనియం కింద మా అమ్మకి లోన్ తీర్చి శారీ బిజినెస్ పెట్టించినాను సార్. దానివల్ల కూడా మేము అభివృద్ధి చెందుతున్నాము. అదే కాకుండా మా పాపకి 4th క్లాస్ చదువుతుంది సార్. మా పాపకి తల్లికి వందనం కింద మాకు డబ్బులు వచ్చాయి, దాన్ని వినియోగించుకొని మా పాపను బాగా చదివించుకుంటానని తెలియజేస్తున్నాను సార్. ఇవన్నీ చేస్తున్నది మీ ఒక్కరు మాత్రమే. ఇంకొకటి ఏమంటే శ్రీనిధి రుణం
₹1 ఇచ్చేవాళ్ళు మాకి. కానీ ఇప్పుడు 90 పైసలకి మొట్టమొదటిగా చెప్పిన వారు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని నేను తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా మా నాన్న ఒక రైతు, మాకి అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వచ్చాయి. ఉచిత బస్ వారు చంద్రబాబు. ఇదే కాకుండా మన కంపెనీలు ఇక్కడ లేకుండా మనం ఒకప్పుడు వెళ్ళి తినడానికి భోజనం అవస్థలు పడి చాలా బాధలు పడే వాళ్ళం. అవన్నీ మన సార్ వారు చూసి మన పంచాయతీలోనే కంపెనీలు కల్పించారు. నిరుద్యోగులందరూ మన చుట్టుపక్కల గ్రామాలు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సార్ వారు ప్రయత్నించారు. మనం కలలు కంటాము, కానీ దాన్ని సహకారం చేసే వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారని నేను తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా మనకి బ్యాంక్ లీకేజు, శ్రీనిధి, సిఐఎఫ్ ఒక్కొక్క సభ్యురాలకి 5 లక్షల వరకు రుణం తీసిస్తున్నాం సార్. మేము తీసుకుంటున్నాము కూడాను. మళ్ళీ నిరుద్యోగులకు బెంగళూరుకు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు ఆరోగ్యంగా మంచి భోజనం చేసుకొని 10 నిమిషాల్లో పొగురుపల్ల బయలుదేరినామంటే మనము కంపెనీలకి వెళ్ళిపోతాము. అదే కాకుండా ఇంకా 3-4 కంపెనీలు ఇక్కడ వచ్చినాయి. మా హస్బెండ్ కూడాను ఒకప్పుడు బెంగళూరుకు వెళ్ళి ఉద్యోగం చేసేవాడు. ఇప్పుడు ఇక్కడే చికెన్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు సార్, వర్క్ చేసుకుంటున్నారు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ మీరే మా సీఎం గా రావాలని గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జన్మభూమి. ముని కుమార్ గారు ఫ్రమ్ కుప్పం అర్బన్. ముని కుమార్ గారు. నమస్కారం సార్, నా పేరు మునికుమారు. మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డుకు సంబంధించిన తంబిగానిపల్లి గ్రామస్తుని సార్. నేను ఇక్కడ స్థానికంగానే ఇంజనీరింగ్ వరకు చదువుకున్నాను సార్. నేను పుట్టక ముందే మీరు ఎల్కేజీ నుండి పీజీ వరకు అన్ని కాలేజీలు తెచ్చేసినారు సార్. నేను బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత బెంగళూరులో సివిల్ ఫీల్డ్ ఇంజనీర్ గా పనిచేశాను. కరోనా సమయంలో మ్యారేజ్ అయిన తర్వాత నేను ఫీల్డ్ వర్క్ ను కంటిన్యూ చేయలేకపోయాను. తర్వాత ఆర్థిక సమస్యలు వచ్చిన వెంటనే ఇక్కడ స్థానికంగా ఉండడం వల్ల నేను వ్యవసాయం గురించి మళ్ళీ ఆవుల గురించి బాగా తెలుసు సార్. ఇమీడియట్ గా ఆవుల ద్వారా 40,000 నెలకు వచ్చే విధంగా పాలు పిండి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను సార్. అదేవిధంగా మీరు తెస్తున్న 7 కంపెనీల్లో ఒక కంపెనీ మా తంబిగానిపల్లి గ్రామంలోనే ప్రారంభిస్తున్నారు సార్. అందులో ఆదిత్య బిర్లా ఇండల్కో కింద ఆల్రెడీ కంపెనీ ఉన్నది సార్. ఇందులో భాగంగానే మళ్ళీ 600 కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తారని సోషల్ మీడియా ద్వారా మరియు పాంప్లెట్ ద్వారా విపరీతమైన పబ్లిసిటీ ద్వారా తెలుసుకుని వచ్చాను సార్. అదేవిధంగా దీని ద్వారా అన్ఎంప్లాయ్ గా ఉన్న నాకు స్కిల్స్ కానీ ఇంటర్న్షిప్ కానీ కంపెనీ ట్రైనింగ్ ద్వారా ఉపాధి కలిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది సార్. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని నేను కానీ నియోజకవర్గంలోని లేదా అన్ఎంప్లాయ్స్ కానీ చదువుకుని వస్తున్న ఎడ్యుకేటర్స్ కానీ తప్పకుండా ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటాం సార్. అదేవిధంగా మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడే మా గ్రామంలో సుమారుగా 4 కంపెనీలు తెచ్చుకున్నారు సార్. అందులో ఆలు ఫీట్ కు ముందు సాఫా, కోల్డ్ స్టోరేజ్ మరియు గవర్నమెంట్ తద్వారా ఎంతో మంది మా గ్రామస్తులు ఇదే కంపెనీలో పనిచేస్తున్నారు. ఇదే కంపెనీలో పనిచేస్తూ చాలా ఉన్నతిగా ఫీల్ అవుతున్నారు సార్. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ కంపెనీల్లో స్థానికులకే ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ముని కుమార్ గారు. సునీత గారు. నమస్తే సార్. సార్ నా పేరు సునీత సార్. చెప్పమ్మా. సార్ నా పేరు సునీత సార్. మా భర్త పేరు ముఖేష్ బాబు. మా భర్త చిన్న ఉద్యోగం చేస్తారు సార్ బెంగళూరు నుంచి. బెంగళూరుకి వెళ్ళి డైలీ వెళ్ళొస్తా ఉండేవాళ్ళు సార్. చిన్న ఉద్యోగము
జీతం సరిపోయేది కాదు సార్. తర్వాత నేను కూడా ఇంట్లో ఏదన్నా చేసి ఆర్థికంగా సహాయం చేయాలనుకున్నాను సార్. తర్వాత మా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరుగుతుంటే మేము ఇంట్లో చేసుకున్న పికిలు పెట్టాను సార్. అందరూ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ బాగుందని చెప్పారు. తర్వాత నేను బిజినెస్ ఎందుకు పెట్టకూడదు అనే ఆలోచన వచ్చింది సార్. తర్వాత చిన్నగా పికెలు చేసి చిన్న చిన్న ప్యాకెట్ చేసి అమ్మాను సార్. తర్వాత అది కొంచెం సేల్ బాగా జరిగింది సార్. తర్వాత ఎస్హెచ్జిలో మా గ్రూప్ పేరు శ్రీ సాయిబాబా సార్. ఆ గ్రూప్లో ఒక డబ్బులు లోన్గా పడస్తా ఉంది ముందు వికాస్ ఏర్పడస్తా. Sir, my voice is audible, sir. Audio disconnect అయింది sir. Now, as per the program schedule, sir, we request you to kindly guide us, sir, and request to address the gathering, sir. Okay, because disconnect అయింది. ఎక్కడన్నా పిల్లలు ఉండేది మాట్లాడమ్మా. పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు సార్. అలా నేను కూడా ఎందుకు కాకూడదు అనుకున్నాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత కడా ఆఫీసు సార్ వాళ్ళని అడిగాను సార్. తర్వాత అలీపు ద్వారా మాకు పిఎంఈజీ పెట్టాం సార్ లోన్కి. అది శాంక్షన్ అయింది సార్. ఇక్కడ అలీప్ ఇండస్ట్రియల్ పార్కులో మాకు అది 30% అమౌంట్ కట్టాం సార్. అది ఈరోజు అలాట్మెంట్ లెటర్ ఇచ్చారు. అది ఇస్తే మాకు లోన్ శాంక్షన్ అయింది సార్. మేము త్వరలో ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తాం సార్. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు సార్? మా దీని ద్వారా నా వల్ల ఒక 10 మందికి సహాయం కలుగుతాను సార్. 10వ తరగతి చదువుతున్నాను సార్. పట్టుదల ఉంది, తప్పకుండా పైకి వస్తారు. పెద్ద వాళ్ళు కూడా చదువుకోలేదు, పెద్ద కంపెనీలు కూడా పెట్టారు. పట్టుదల ఉంటే సాధ్యం. గుడ్, కంగ్రాచులేషన్స్ అమ్మా. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ప్రతి మహిళా పారిశ్రామికవేత్త వాళ్ళ లక్ష్యంలో నేను కూడా భాగమైనది. చాలా థ్యాంక్ యూ సార్. వెరీ నైస్. థ్యాంక్స్ సార్. Sir, one last person is there, Mr. Pavan from Ramkuppam, Viraj Motor. Pavan garu, please. ఎవరైనా స్టూడెంట్స్ ఎవరైనా మాట్లాడగలిగితే స్టూడెంట్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే అక్కడ మైక్ ఉంటాయి, సిస్టమ్ ఉంటాయి. కానీ రామకుప్పం హరియాణ. నా వయసు 30 సంవత్సరాలు సార్. రామకుప్పము. స్థానికంగా ఉపాధి అనేది దొరకకపోవడం వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో వ్యయప్రయాసాలకు కష్టాలకు ఎదుర్కొని అక్కడ ఉద్యోగం చేసుకుని ఇంటికి వచ్చి అలపడము, ఇంట్లో తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోలేకపోవడము ఇబ్బందిగా ఉంటుంది సార్. ఇప్పుడు మీరు మీ దయ వల్ల, మీ కృప వల్ల స్థానికంగా ఇక్కడే మన కుప్పం ప్రాంతంలోనే దాదాపుగా 7 పరిశ్రమలను స్థాపిస్తున్నారు. దీని మీద కొన్ని వేల మంది ఉపాధి పొంది ఇక్కడే ఉండి వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవడం కానీ, స్థానికంగా ఉపాధి అవకాశాలు పొందడం కానీ, అదేవిధంగా వాళ్ళు ఇంకా అభివృద్ధి కావడం కానీ అంతా మీ చలవే సార్. ఇంకా కూడా
మీరు ఇంకొన్ని పరిశ్రమలు స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువతకి మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా మన దగ్గరలో ఉన్నటువంటి బెంగళూరు కానీ చెన్నై కానీ అంటే అక్కడికి వెళ్తున్నాం సార్ ఉపాధి కోసము. అంటే మీ యొక్క దూరదృష్టి, మీ యొక్క విజన్ అనేది ఇప్పుడు అందరికీ తెలుస్తాం సార్. అంటే మీరు ఎప్పుడైతే హైటెక్ సిటీ కట్టారో అప్పుడే దాదాపుగా తెలిసిపోయింది. ఇప్పుడు మా కళ్ళ ముందర మా దగ్గర ఉన్నటువంటి పరిశ్రమలను స్థాపిస్తుంటే మా కళ్ళల్లో ఆనంద బాష్పాలు అనిపిస్తూ ఉన్నాయి సార్. ఇదొక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజుగా కూడా మేము భవిష్యత్తులో మా పిల్లవాళ్ళకు కూడా అంటే పలానా సార్ ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు మన ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించడం జరిగింది, దానివల్ల మేము ఉపాధి పొంది మిమ్మల్ని ఉన్నత చదువులకి ఉన్నత అవకాశాలకి పంపించడానికి మాకు మార్గం ఏర్పడింది అని గర్వంగా చెప్పుకుంటామనేసి మీకు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Sir, yes sir, yes sir. Sir, all participants have talked, sir. We have asked from one college, sir. అక్కడ యూట్యూబ్ లింక్ ఇచ్చాం సార్. మనం సార్ ఓన్లీ జూమ్ లింక్ లిమిటెడ్గా పెట్టాం సార్. ఇప్పుడు జూమ్ లింక్ కూడా ఇచ్చాం సార్. ఒక యూనివర్సిటీ నుంచి మాట్లాడతారు సార్. ద్రవిడ యూనివర్సిటీ హ్యాస్ ఎనీబడి జాయిన్? ద్రవిడ యూనివర్సిటీ ప్రేమ్ కెన్ యు రెస్పాండ్?
క్లియర్గా ఒక కమిట్మెంట్ ఇచ్చారు. ఆ కమిట్మెంట్ చూస్తే 1 yearలో కొంతమంది కంప్లీట్ చేస్తున్నారు, అటు ఇటు 1 year 3 months 4 monthsలో కంప్లీట్ చేస్తున్నారు. కొన్ని అయితే ఇప్పటికే 80% వర్క్ కూడా పూర్తయి ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. నేను ఈసారి చాలా స్పష్టంగా మీరందరూ ఇండస్ట్రియలిస్ట్, ఆల్ ఇండస్ట్రీస్ ఆర్ హియర్, ఇండస్ట్రియలిస్ట్ ఆర్ హియర్. ఆంధ్రప్రదేశ్ will be the future destination for industrial development. Earlier I used to promote ease of doing business. Now we are promoting speed of doing business. Once you decide to set up industry, automatically it is our industry. State government will extend all the cooperation for your success. This is my commitment. Even yesterday, one day, SIPD, we are able to clear 1,10,000 crores investment. That is how we are attracting in a big way investment. Andhra Pradesh will become in future, high-tech industry. You have seen me, my earlier commitment towards technology. I started Hyderabad with high-tech city and IT promotion. Today, Hyderabad is the best, most preferred destination for industries and also most livable city. Today we are starting Google data center and artificial intelligence. After America, nearly $15 billion they are spending in Visakhapatnam. Visakhapatnam is going to become next level technology generation, everything for that matter. We have started now space city, drone city, aerospace city and electronic city, and also quantum valley. In a big way we are promoting quantum computer. I want to introduce first computer we are going to do it by January 1st by IBM and also TCS. Now we are going within 2 years time. Quantum computers are going to produce from Amaravati or from Andhra Pradesh. That is the order of the day we are moving. And also we are going in a big way for green energy and also green hydrogen. Andhra Pradesh is going to become green hydrogen hub. That also we are working in a big way. So I am very happy all friends are here. With all your support, you have to inspire local people in a big way to become entrepreneurs. You have seen now women empowerment. I started this organization 3 decades back, 2.5 decades back. Now they are having abundant money, 50,000 crores they are borrowing, 0.2% NPA, and also they are having 25,000 crores corpus, their own savings they are having money. Even money is not the criteria. Just now one woman has told, you are all hearing, 10th class only our education, but our desire, she wanted to become entrepreneur. That has given so much a push for her. Timely support by Ali. Now they are promoting pickle manufacturing unit in Ali Industrial Park. This is where you have to understand, once if you can give proper support, education is not the problem. They can develop their skills. She prepared her own recipe, not by chefs, not by eminent entrepreneurs in R&D. Our day-to-day knowledge is R&D. That is how she is scaling. She is learning and upscaling continuously her knowledge. So I wanted to see all of you, you have to promote in such a way, not only giving jobs, you have to encourage, inspire job providers. That is where
one family, one entrepreneur is my concept. We will work in that direction. ఇక్కడ ఉండే కుప్పంలో ఉండే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ సమయాన్ని, విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా మనం అందరం కూడా మన జీవితాల్లో ఇంకా మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రాంతం ఏదంటే కుప్పం, భవిష్యత్తులో మోస్ట్ హ్యాపెనింగే కాకుండా మోస్ట్ ప్రాస్పరస్ ప్లేస్గా మనం దీన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజు మనం ఒక నాంది పలికాం. ఆ నాందిలో మీరు చూస్తే ఒకేసారి హిండాల్కో, శ్రీజా డైరీ, ఏఎస్ ఇంటర్నేషనల్, ఎస్విఎఫ్, సోనియా, మదర్ డైరీ, ఈరాస్, ఈవి, అలీప్, ఇవన్నీ కూడా మనం ఒక మహిళా పార్క్ పెట్టి ఇవన్నీ కూడా వచ్చాయి. అంటే ఒకే రోజు 7 సంస్థలకు శంకుస్థాపన చేసుకున్నాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క రంగానికి సంబంధించినవి పరిశ్రమలు వస్తున్నాయి. అన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో వస్తున్నాయి. ఏదో అన్నీ కలిసి ఒకటే ప్రాంతంలో కాకుండా వేరియస్ ప్రాంతాల్లో వస్తూ ఉంది. ఇవన్నీ వేరియస్ ప్రాంతాల్లో ఇవన్నీ వస్తే ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు, నేను ఎప్పుడు చెప్పేవాడిని, వాక్ టు వర్క్ అని, కాలు నడకన పోవడం, లేకుంటే సైకిల్ ఒకటి తీసుకుంటే దానికి కూడా ఎలక్ట్రికల్ సైకిల్ పెట్టుకుంటే ఇంట్లోనే ఛార్జ్ చేసుకొని ఇంటిపైనే కరెంటు తయారు చేసుకొని ఈజీగా పోయి పని చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. 2 పనులు అయిపోతాయి. ఒకటి ఎక్సర్సైజ్ కావాలంటే తొక్కుంటూ రావచ్చు, మీకు కానీ బాగా కష్టపడ్డాం ఈరోజు తొక్కలేమనుకుంటే ఎలక్ట్రికల్ సైకిల్ ఇది ఈజీగా వచ్చేస్తారు. ఇంకొక పక్కన మనం మన ప్రాంతాన్ని ఇన్ సత్యవే మీరు చూస్తే మనం అనుకున్న పనులన్నీ అయితే ఎక్కడ కూడా పొల్యూషన్ ఉండదు. అలాంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఒక్కసారి మీరందరూ కూడా పిల్లలందరూ ఉన్నారు, వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. నా హోప్ అంతా కూడా పిల్లలపైన, భావితరాలపైన నా హోప్ అంతా, వాళ్ళ కోసం ఇవన్నీ నేను చేస్తున్నాను. ఈరోజు హిందాల్కో ఈ సంస్థ మొబైల్, ల్యాప్టాప్, టెక్ పరికరాలని తయారు చేసే సంస్థ. ఇప్పుడు మన దగ్గర 586 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఒకప్పుడు అల్యూమినియం చేసేవారు, ఇప్పుడు ఇక్కడ మాత్రం ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ డెవలప్మెంట్ చేయడం కోసం ల్యాప్టాప్లు కానీ మిగిలిన ఏవైతే ఉన్నాయో హైటెక్ ఇండస్ట్రీ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన బిర్లా మనతో ఒక అగ్రిమెంట్ చేసుకొని స్కిల్ డెవలప్మెంట్, కొన్ని వేల మందిని స్కిల్ డెవలప్మెంట్ చేసి మన వాళ్ళల్లో ఉండే స్ట్రెంగ్త్లు ఏమన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని లోకల్ పీపుల్కు ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేయబోతున్నారు. మనం ఇక్కడనే కాదు, అవసరమైతే వేరే ప్రాంతాలకు కూడా పోయేసి పని చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి. ఇంకొక పక్కన వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకొస్తాం, కోవర్కింగ్ స్పేస్ కూడా తీసుకొస్తాం. అంటే ఎవరైనా సరే ఇంట్లో నుంచి పని చేసుకుంటారు. పని చేసిన తర్వాత ఫిజికల్గా పోవాలంటే ఫ్యాక్టరీస్ అన్ని వచ్చాయి, ఇంకా వస్తాయి. ఇంకొక పక్కన వీళ్ళందరూ ఇంకా ట్రైనింగ్ నేర్చుకోవాలంటే కంటిన్యూగా కోవర్కింగ్ స్పేస్ క్రియేట్ చేసి వివిధ కంపెనీలకు అక్కడ పనిచేస్తూనే వాళ్ళు కూడా నేర్చుకుంటూ స్కిల్ నేర్చుకుంటూ ఇంకా పైకి పోయే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే శ్రీజా డైరీ, ఇది చాలా వరకు ఒక సమీకృత డైరీ. దీంట్లో పాలు ప్రోడక్ట్సే కాకుండా పశువుల మేతకు కూడా దీన్ని తయారు చేస్తున్నారు. ఇప్పుడే చెప్పారు 233 కోట్లు అంటే కాదు, 290 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెడుతున్నారు. దానికి కారణం ఎక్కడికక్కడ బెంగళూరు కూడా దగ్గరుంది, ఇక్కడ కూడా ఒక 4 లక్షల లీటర్లు పాలు ప్రొక్యూర్ చేసి ప్రోడక్ట్స్ తయారు చేయడానికి కూడా ముందుకు వచ్చారు. ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళు పశువుల మేత కూడా పెట్టినప్పుడు వాటర్ కూడా ఫీడ్ కూడా తయారు చేసినప్పుడు మెయిజ్ కూడా అవసరం. అంటే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్కి అదే మరి ఓవరాల్ డెవలప్మెంట్కి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంకొక పక్కన ఇక్కడ వచ్చేప్పుడు ఏఎస్ ఇంటర్నేషనల్ వచ్చింది, డైరీ ప్రోటీన్. ఇది ప్రపంచంలోనే ఒక ఓల్డ్ స్టాండర్డ్స్తో ఒక డైరీ ప్రోడక్ట్స్ తయారు చేసే సంస్థ.
వీళ్ళు కుప్పంలో ఇవన్నీ తయారు చేయడం చాలా సంతోషం. 525 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హై వాల్యూ ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ తయారు చేయబోతున్నారు. విత్ ఆల్ టెక్నాలజీ తీసుకొచ్చి వీళ్ళు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్లో డైరీకి ఎంత ప్రాధాన్యత వస్తుందో అవన్నీ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఇంకొక పక్కన SVF ఉంది, సోయా ఆయిల్ కానీ అదే మరి సోయా ప్రోటీన్ కానీ ఇవన్నీ తయారు చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇది కూడా 373 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా మదర్ డైరీ. ఇక్కడ మన రైతులు పండించే పంటలన్నీ కూడా, అది టొమాటో కావచ్చు, లేకపోతే బనానా కావచ్చు, మ్యాంగో కావచ్చు, అనేక రకాలైన ఫ్రూట్స్ అన్నీ వాళ్ళు కొని పల్ప్ కింద కానీ అదే మరి టేబుల్ వెరైటీ కింద డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ముందుకు వస్తారు. అది దీనివల్ల చాలా లాభాలు వస్తాయి. 260 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే ఇవన్నీ కూడా ఈ 260 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కాకుండా కుప్పంలోనే కాకుండా క్యాచ్మెంట్ ఏరియాకు వేరే ప్రాంతాలకు కూడా పోయే పరిస్థితికి వస్తారు. మనం కానీ సక్రమంగా ఉపయోగించుకుంటే అందరికీ పని ఉంటుంది, అందరికీ ఆదాయం ఉంటుంది. మనం పండించిన పంటలకు గిట్టుబాటు ధరే కాకుండా గ్యారంటీ ఉంటుంది. మార్కెట్ ఎత్తుక్కునే పని లేకుండా మనం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అలీప్ మహిళా పార్కు, రమాదేవి గారు అక్కడే ఉన్నారు. నేను ఆమెని లాంగ్ బ్యాక్ 30 ఏళ్లకు మునుపు హైదరాబాద్లో గాజుల రామారంలో ఇండస్ట్రియల్ పార్క్ ఇచ్చాను. ఆ ఇండస్ట్రియల్ పార్క్ వల్ల ఫస్ట్ టైం దేశంలోనే ఒక మోడల్ కింద మహిళా పారిశ్రామికవేత్తల్ని తయారు చేశాం. ప్రతి సంవత్సరం జనవరిలో హైదరాబాద్లో ఎగ్జిబిషన్ జరిగితే కంపల్సరీగా ఈ పారిశ్రామికవేత్తల్ని, మహిళల్ని ప్రోత్సహించాం. ఈరోజు మహిళల్లో డాక్రా సంఘాలు ఉన్నారు. మీ దగ్గర డబ్బులకు ప్రాబ్లం లేదు. నా ఉద్దేశం కూడా 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఇందులో ప్రధానమైన పాత్ర డాక్రా సంఘాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరమే 1,00,000 మంది పారిశ్రామికవేత్తల్ని, ఆంటర్‌ప్రెన్యూర్స్ని ఫ్రమ్ డాక్రా సంఘాల నుంచి, మెప్మా సంఘాల నుంచి తయారు చేస్తున్నాం. అల్టిమేట్గా ప్రతి ఒక్క మహిళ ఒక పారిశ్రామికవేత్త కావాలనేది నా ఆలోచన. ప్రతి ఒక్క యువత కూడా ఒక పారిశ్రామికవేత్త కావాలి. ఒకప్పుడు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను పదే చెప్పాను. ఆ రోజు చెప్పింది, మీ పిల్లలకు ఎంత ఆస్తి ఇచ్చారనేది ముఖ్యం కాదు. ఆస్తి ఇచ్చినా వాళ్ళు అప్రయోజకులైతే మొత్తం కూడా అమ్మేసే పరిస్థితి వస్తారు. అట్లా కాకుండా మంచి చదువు ఇవ్వండి, సాంప్రదాయాన్ని ఇవ్వండి, సంస్కృతిని సాంప్రదాయాలు నేర్పించండి అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, 30 ఏళ్ళు 50 ఏళ్ళు కాదు, 20 సంవత్సరాలు. ఆ రోజు చెప్తే చాలామంది బాగా చదివించారు ఐటీని. వీళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు రావడమే కాకుండా వీళ్ళు విదేశాలకు వెళ్ళారు. ఈరోజు ఐటీ చదివిన వాళ్ళందరూ ఉద్యోగాలు, పారిశ్రామికవేత్తలుగా తయారై ప్రపంచంలో ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఇండియన్. అందులో తెలుగు వాళ్ళు 35% ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న పబ్లిక్ పాలసీ. ఒక్క పాలసీతో చరిత్ర తిరగరాశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే ఇది ఇంకొక చరిత్ర తిరగరాసే నిర్ణయం. ఆ నిర్ణయం 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. రెండోది 1 ఫ్యామిలీ 1 AI యూజ్ కేస్ అన్న తయారు చేయాలి, ఆర్ యూజ్ అన్న చేయాలి. AI వాడాలి, వాడుకోవాలి. లేకపోతే AI ద్వారా ఒక యూజ్ కేస్ తయారు చేసే పరిస్థితి పిల్లలకు రావాలని చెప్పి ఆశిస్తున్నాను. నేను అందుకే డాక్రా సంఘాలకు ప్రాధాన్యత ఇస్తున్నా. ఇక్కడ మనం చూస్తే అది పెద్ద ఎత్తున ఒక 27 కోట్లతో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పార్క్ అభివృద్ధి చేస్తున్నారు. మహిళా శక్తి భవన్. ఈ పార్కు ఒక మోడల్గా తయారు కావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నా. డెఫినెట్గా చేస్తారని చెప్పి ఆశిస్తూ, వారు ఇప్పుడే చెప్పారు సోలార్ కూడా మేము తయారు చేస్తున్నామని. దట్ ఈస్ వెరీ గుడ్. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. అదే మరిగా హబ్ అండ్ స్పోక్ మోడల్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఇండస్ట్రీస్, వేర్ ఎవర్
it is possible for you. Somebody is preparing something. If it is suitable to your standards, you can use as a raw material for your finished products. That is where I want to go for product perfection. As on today, India is lacking brands, international brands. We are working in that direction. In Kuppam, we will start some exercise how to go for somebody, MSME should be a raw material for industry. How to link backward and forward integration, that also you think over. And also ఒక సబ్స్టేషన్ చెప్పింది, డెఫినెట్గా చేస్తాం. ఇంకొక విషయం కూడా, ఆల్ ఇండస్ట్రీస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ గో ఫర్ సోలార్. దట్ ఈస్ వేర్ కుప్పం I want to go 100% solar and battery support, so that what all we are using will produce power from Kuppam. There is any deficit, we will get from outside. Anyway, grid is available for that. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ అన్నీ వస్తే మనం అనుకున్నట్టు ఒక పర్ఫెక్షన్ వచ్చే అవకాశం వస్తుంది. చాలా సంతోషం. ఈరోజు ఇంకొక పక్కన మనం కూడా చూసినప్పుడు కుప్పం ఇది లాజిస్టిక్గా కూడా మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక పక్క కృష్ణగిరి తమిళనాడు, కేజీఎఫ్ ఇంకొక పక్కన కర్ణాటక, ఇది కూడా ఇప్పుడు రోడ్డు కూడా ఏదైతే ఒకప్పుడు కృష్ణగిరి రోడ్డు, ఓసూర్, కృష్ణగిరి ఈ రోడ్డు ఉండేది. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఇంకొక రోడ్డు, వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్, కేజీఎఫ్ నుంచి నేరుగా ఎక్స్ప్రెస్ రోడ్ బెంగళూరు టు చెన్నై వచ్చింది. కుప్పంలో ఎయిర్పోర్ట్ కూడా కట్టుకున్నాం. అదే సమయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని పక్కల ఏదైతే పలమనేరు నుంచి నేరుగా నేషనల్ హైవే కృష్ణగిరికి వస్తుంది. ఇంకొక పక్కన ఏదైతే కేజీఎఫ్ నుంచి పుగురుపల్లి ద్వారా కృష్ణగిరికి వస్తుంది. ఇంకొక పక్క కుప్పం నుంచి ఇన్వెస్టిగేషన్ డిపిఆర్ రెడీ అవుతుంది. ఇది హోసూరుకి వెళ్ళి అక్కడ పోయేసి ఔటర్ రింగ్ రోడ్లో కలుస్తుంది బెంగళూరుకి. ఇవన్నీ వచ్చినప్పుడు కుప్పం ఈజ్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ వెరీ వెల్ లాజిస్టిక్స్ వైజ్. కుప్పంలో ఏదైతే మెడ్రాస్, చెన్నై బ్రాడ్ గేజ్ ఈజ్ అవైలబుల్ నౌ. విల్ డెవలప్ దట్ రైల్వే స్టేషన్ ఆల్సో. దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఇన్ ఎ బిగ్ వే. కాబట్టి రైల్వే లింక్ ఉంది, మీకు నేషనల్ హైవేస్ లింక్ ఉంది, ఎయిర్పోర్ట్ లింక్ ఇస్తున్నాం. ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా వరకు ఇండస్ట్రీస్ రావడానికి ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 7 ఇండస్ట్రీస్ వల్ల మీరు ఒకసారి చూస్తే అన్నీ కూడా వ్యవసాయ రంగం పైన పెను ప్రభావం ఉంటుంది. ఉపాధి పైన చాలా అవకాశాలు మెరుగవుతాయి. టోటల్గా మన కల్చరే మారడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది కాకుండా తొందరలోనే ఇంకొక 8 సంస్థలు 6,339 కోట్ల రూపాయలతో అవి కూడా రాబోతున్నాయి. దీనివల్ల పరోక్షంగా ప్రత్యక్షంగా ఒక 43,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాటరీ టెక్నాలజీ, మెడికల్ డివైసెస్, ఫుడ్ లాజిస్టిక్స్, ఫుట్వేర్ ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు వస్తున్నాయి. ఇవన్నీ వస్తే ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద ఎత్తున వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకని మనమందరం నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం. నాలెడ్జ్ ఎకానమీలో ఇండస్ట్రీ, అగ్రికల్చర్, సర్వీస్ సెక్టర్ ఈ 3 కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం వెల్ఫేర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే సూపర్ 6 పెట్టాం, సూపర్ హిట్ చేశాం. అదే సమయంలో పేదవాళ్ళకి ఎక్కడ కూడా వెల్ఫేర్లో లోటు రానియకుండా చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మన దగ్గర 100% అందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. 1,291 మంది కుటుంబాలకి ఎల్పిజి ఇచ్చి 100% గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. ఒకప్పుడు నేనే దీపం పెట్టాం. ఇప్పుడు మన నియోజకవర్గంలో స్టాచ్యురేషన్ చేశాం. 3 సిలిండర్లు ఎవ్రీ ఇయర్ ఉచితంగా ఆడబిడ్డలకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాం. ఇంకొక పక్కన 37,324 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. 4,000, 6,000, 10,000, 15,000. ఇది ఒక ఉదాత్తమైన కార్యక్రమం.
పేదవాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా మెరుగైన జీవన ప్రమాణాలకి ఇది దోహదం చేస్తుంది. ఇంకొక పక్క 42,232 మందికి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకందరికీ తల్లికి వందనం కింద ఇచ్చాం. ఇవి కాకుండా స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు P4 కింద 7,401 కుటుంబాలు బంగారు కుటుంబాలు తీసుకునేట్టుగా చాలా మందిని ప్రోత్సహించాం. వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అన్నదాత సుఖీభవ, ఇందులో కూడా రైతులకు 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు నేను ముందే చెప్పాను పవర్ ఇక్కడే తయారు చేస్తున్నామని. దాంట్లో మీరు చూస్తే 7,489 మంది ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి ఈ నెలాఖరు లోపల 100% వాళ్ళు రూఫ్ టాప్ మీద పవర్ తయారు చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన పవర్ అక్కడ వాడుకుంటారు. సర్ప్లస్ వస్తే ఆ పవర్ని ఎక్కడికక్కడ గ్రిడ్కి ఇస్తారు. వాళ్ళకి కావాల్సినప్పుడు డ్రా చేసుకుంటారు. ఇది ఒకవేళ కానీ సర్ప్లస్ ఉంటే వాళ్ళకి డబ్బులు కూడా ₹2.40 చొప్పున వాళ్ళకి మనీ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. అరౌండ్ ₹1.80 ₹2 వరకు ఇస్తున్నాం. ఇది కూడా శ్రీకారం చుట్టాం. అంటే 100% సబ్స్టేషన్లో పవర్ జనరేట్ చేసి లోకల్గా సోలార్ పెట్టి బ్యాటరీ కూడా పెట్టి కుప్పంలోనే అవసరమైన పవర్ని ఈయన్నే తయారు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన అన్ని వ్యవసాయంలో వెరీ క్లియర్ ఎవ్రీ ఎకరా హార్టికల్చర్ పోవాల్సిన అవసరం ఉంది. డైరీ మ్యాక్సిమంకి వెళ్ళాలి. ఇక్కడ పౌల్ట్రీకి కూడా లాభసాటిగా వస్తుంది. అది కూడా ఫ్యాక్టరీ వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఈ కానీ చేసుకోగలిగితే చాలా వరకు మనకు ప్రతి ఒక్క ఇంట్లో ఎవ్రీ 15 డేస్కి డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వస్తుంది. దీనికి కావాల్సింది మీరు చూసినప్పుడు 5 లక్షల లీటర్ల మిల్క్ వస్తున్నాయి. దీన్ని నెక్స్ట్ స్టెప్ 10 లక్షల లీటర్ల మిల్క్ ఒక కుప్పంలో తయారు చేయాలనేది మనం ఉద్దేశం. ఇప్పటికే 392 గోకులం షెడ్లు ఇచ్చాం. వెటనరీ క్లినిక్స్ పెడుతున్నాం. ఇవన్నీ చేసి ఎక్కడికక్కడగానే మనం సిస్టమేటిక్గా పోగలిగితే ఒక పక్క హార్టికల్చర్, ఒక పక్క నేచురల్ ఫార్మింగ్, ఇంకొక పక్కన ఏదైతే ఇక్కడికి వచ్చినప్పుడు డైరీ, ఇవన్నీ చేసి ఇప్పుడే శాంతిపురం నుంచి ఒక రైతు మాట్లాడాడు. ఆయన మాట్లాడినప్పుడు నేను లాంగ్ బ్యాక్ ఇక్కడ ఫస్ట్ టైం దేశంలోనే మైక్రో ఇరిగేషన్ కుప్పంలోనే ప్రారంభించాం. ఆ తర్వాత నేను నేషన్కి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాను. ఆ రిపోర్ట్ కూడా ఈరోజు అమలు చేసే పరిస్థితికి వచ్చారు. కుప్పంలో మొత్తం మైక్రో ఇరిగేషన్ పోతున్నాం. హార్టికల్చర్ హబ్గా తయారు చేద్దాం. మన ఆదాయాన్ని పెంచుకుందాం. అందరూ నేచురల్ ఫార్మింగ్ పోతే ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం వస్తుంది. అది కూడా మనం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఎప్పటి నుంచో మనకు వాటర్ షార్టేజ్ ఉండేది. చాలా సమస్యలు ఉండేటివి. ఎప్పుడు కరువు వచ్చేది. తాగడానికి కూడా నీళ్ళు ఇబ్బంది వచ్చేటివి. ఈసారి అది కూడా పరిష్కారం చేశాం. హంద్రీ నీవా ఎక్కడి నుంచి అంటే మనం చూస్తే 700 కిలోమీటర్లు తీసుకొచ్చి దగ్గర దగ్గర ఎక్కడ ఏ చెరువుకు ఇబ్బంది లేకుండా నీటి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. భవిష్యత్తులో ఇంక కుప్పంలో డ్రింకింగ్ వాటర్ కానీ, సాగునీరు సమస్య కానీ, ఇండస్ట్రియల్కి నీటి సమస్య కానీ ఉండే అవకాశం ఉండదు. దీనికి ఫుల్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ వస్తుంది. దీనివల్ల మనకి ఇబ్బందులు ఉండవు. ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్. ఇంత మునిపే ఒకప్పుడు ఒక ఎకరా వేసేవాళ్ళు, 1000 అడుగులు కింద నీళ్లు తోడేవాళ్ళు. 1000 అడుగులు నీళ్లు లిఫ్ట్ చేయాలంటే పవర్ ఛార్జెస్ కూడా విపరీతంగా అయ్యేటివి. ఈరోజు నా ఉద్దేశం మన కుప్పం కాన్స్టిట్యున్సీ ఒక మోడల్ కావాలి. 3 and 8 మీటర్స్ పోస్ట్ మాన్సూన్ వర్షాకాలం తర్వాత ఈ సీజన్లో 3 మీటర్ల లోతులో ఉండాలి. అదే సమయంలో మళ్ళీ వర్షాలు పడక మునుపు చూస్తే 8 మీటర్లు ఉండాలి. 5 మీటర్లే వాడుకోవాలి. అన్ని చెరువుల్లో ఉండే సర్ఫేస్ వాటర్ని, మన పాలార్లో ఉండే చెక్ డ్యాముల్లో ఉండే నీళ్ళని మనం ఉపయోగించుకునే పరిస్థితి రావాలి. అదే సమయంలో
ఎక్కడికక్కడ మైక్రో ఇరిగేషన్కి వెళ్తే 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు మనం వాడుకునే పరిస్థితి వస్తుంది. నీరు కూడా సమర్థవంతంగా వినియోగం చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఒక పక్క ఇది చేస్తూనే సంజీవని ప్రాజెక్ట్ ఈ దేశానికి గేమ్ చేంజర్ అవుతుంది. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ప్రతి ఒక్క ఆరోగ్య శాఖకు సంబంధించి అందరినీ ఆన్లైన్లో పెట్టి, పేషెంట్లు కూడా ఆన్లైన్లో పెట్టి, పేషెంట్లు ఎప్పటికప్పుడు టెస్టింగ్ కానీ, అపాయింట్మెంట్స్ కానీ, సూపర్ స్పెషలిస్టులు కానీ, నాలెడ్జ్ కానీ ఏ ద్వారా తీసుకొచ్చి అందరికీ అందుబాటులో పెట్టి మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. ఇప్పుడు అందరికీ మెడికల్ చెకప్ చేస్తున్నాం. క్లినికల్ టెస్ట్లన్నీ కంప్లీట్ చేస్తే ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. దగ్గర 48-49 టెస్టులని, రిపోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఎవరైతే వల్నరబుల్ పీపుల్ ఉంటారో, ఇబ్బందులు ఉంటాయో, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటివన్నీ ఐడెంటిఫై చేసి క్రానికల్గా ఒక అవసరమైతే 3 నెలలకు ఒకసారి మళ్ళీ చెకప్లు చేసి తద్వారా ఎలాంటి మెడిసిన్స్ ఇవ్వాలి, ప్రివెంటివ్ ఎట్ తీసుకోవాలి, ఫుడ్ ఏం తినాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కుప్పం అనేది ప్రపంచానికి ఒక మోడల్గా తయారవుతుంది. కుప్పం అవుతానే చిత్తూరు జిల్లా కలెక్టర్ చెప్పాను, చిత్తూరు జిల్లా తయారు చేస్తున్నాం, దెన్ స్టేట్ అంతా చేస్తున్నాం. దీనివల్ల మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, కుప్పంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యం, మనం తినే తిండిపైన, మనం తాగే నీళ్లపైన, మనం ఉండే పరిసరాలపైన, మనం ఆలోచించే విధానం పైన ఆధారపడుతుంది. మనం ఈ కానీ ప్రికాషన్ తీసుకుంటే అసలు హాస్పిటల్కి పోయే పని ఉండదు. ఒకవేళ పోయినా సరైన సమయంలో కానీ డిటెక్ట్ చేయగలిగితే క్యూర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందుకే ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్, రియల్ టైం మానిటరింగ్ ఇవన్నీ కూడా చేసి ప్రపంచానికి ఒక మోడల్గా ఈ సంజీవని తయారవుతుంది. పేరు కూడా అందుకే నేను పెట్టాను. సంజీవని అనేది ఒక చరిత్ర. లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ఏం చేయాలి, ఎట్లా కాపాడుకోవాలి రాముడు ఆలోచిస్తే అప్పుడు అక్కడ సజెస్ట్ చేసింది సంజీవని మొక్క కావాలని. సంజీవని మొక్క ఎక్కడుంది, ఎక్కడ తెస్తామంటే పలాంది ఎక్కడుందని చెప్తే అప్పటికి హనుమంతుడికి తెలియదు. నేరుగా పర్వతంగా తీసుకొచ్చి ఆ మొక్క ఎక్కడో తెలియదు కాబట్టి చూపించాడు. అందులో సంజీవని మొక్క తీసి ట్రీట్మెంట్ ఇస్తే లక్ష్మణుడు బతికాడు, మూర్ఛ నుంచి కోలుకున్నాడు. అంటే ఈరోజు నేను చేసే పని ఏంటంటే ఎవరికి ఏ జబ్బు ఉన్నా ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ని తీసుకొచ్చి ఆయన ఇంటి దగ్గర ఆయన ట్రీట్ చేసే పరిస్థితికి వస్తుంది. అది ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మెడికల్ అసిస్టెంట్గా తయారవుతాడు. మీ హెల్త్ గురించి ఎప్పటికప్పుడు మీకు గైడ్ చేస్తూ ఉంటాడు. ఒక మంచి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. నీ ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, నువ్వు ఇది చేస్తున్నావు, దీనివల్ల మరి నష్టం వస్తుందని గైడ్ చేస్తూనే ఏ మెడిసిన్ తీసుకోవాలో కూడా చెప్పే పరిస్థితికి వస్తుంది. అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే సంజీవనిలో 57,545 సర్వీసులు అందజేశాం. ఇక్కడ క్వాలిటేటివ్ సర్వీసెస్ నేను ఎవ్రీడే మానిటర్ చేస్తున్నా. దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. భవిష్యత్తులో ఒక వినూత్నమైన కార్యక్రమం ద్వారా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఎడ్యుకేషన్, కుప్పాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తాం. మన పిల్లలు కాకుండా బయట నుంచి కూడా రావాలంటే ఇక్కడికి వచ్చి చదువుకునే విధంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి ప్లేస్గా తయారు చేసి దీన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేద్దాం. ఇప్పటికే యూనివర్సిటీ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇంకా మనకు 2-3 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి, ఇంకా మనకు హై స్కూల్స్ ఉన్నాయి, పాలిటెక్నిక్ ఉంది, ఇంకా కూడా ఏమేమి కావాలో అన్నీ పెట్టి మనకు కావాల్సిన నిన్నే కేంద్రీయ విద్యాలయ స్కూల్ కూడా వచ్చింది, కృషి విజ్ఞాన కేంద్రం వచ్చింది. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మీకు చాలా వరకు ఈజీ అవుతుంది. ప్రైవేట్ స్కూల్స్ని ప్రమోట్ చేద్దాం, రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ప్రమోట్ చేస్తాం.
యూనివర్సిటీస్ కూడా ప్రమోట్ చేస్తాం. వీటన్నింటి వల్ల ఒక విజ్ఞాన కేంద్రంగా, ఒక నాలెడ్జ్ హబ్గా మన కుప్పం తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కాడాలో 400 ఈ సైకిళ్ళు స్వయం సహాయ సంఘాలకు ఇచ్చాం. స్వర్ణ కుప్పం, స్వచ్ఛ కుప్పం. ఎందుకంటే ఎక్కడ కూడా మన ఆలోచన చెత్త సేకరణ కోసం 130 ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇచ్చి సిఎన్జి ఆటోలు ఇవన్నీ కూడా తయారు చేసి సిఎన్జి కూడా ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఈ సంవత్సరం మార్చి కల్లా జీరో ల్యాండ్ ఫిల్ నియోజకవర్గంగా తయారవుతుంది. ఈ దేశంలో ఒక మోడల్ అవుతుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాం. నెట్ జీరో లక్ష్యంగా ముందుకు పోతున్నాం. దీన్ని కూడా కాన్పూర్ ఐఐటి మనకు హెల్ప్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు చూశారు, అన్ని ఊర్లకు సిమెంట్ రోడ్లు వేస్తాం, బీటీ రోడ్లు ఉంటాయి. ఊర్లో విత్ ఇన్ ది విలేజ్ సిమెంట్ రోడ్లు వేస్తాం. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టి కూడా లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటాం. ఇవన్నీ చేసి ఈ సంవత్సరంలో మీరు చూసినప్పుడు ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ అయిపోతే ఈ ఏడాది చివరికల్లా ఎల్పిజి క్రిమోటోరియం, కుప్పం సెంట్రల్ పార్క్, వచ్చే ఏడాదిలో డీకేపల్లి పార్క్, మోడల్ బస్ స్టేషన్, ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇవన్నీ వస్తాయి. అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్కి వెళ్తున్నాం. ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఒక పక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇంకొక పక్క వాల్యూ అడిషన్తో హోలిస్టిక్ అప్రోచ్ కోసం హార్టికల్చర్, సెరికల్చర్, నేచురల్ ఫార్మింగ్, మిల్క్, లేకపోతే పౌల్ట్రీ ఇవన్నీ కూడా వెళ్తాం. ఇవన్నీ కూడా ఒక బెస్ట్ ఎకో సిస్టమ్ తయారైంది. ఎడ్యుకేషన్కి వెళ్తాం. ఇవన్నీ వచ్చినప్పుడు నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి ఏంటంటే, నేను అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాను, ఒకరిద్దరు లేనిపోయిన సమస్యలు కూడా క్రియేట్ చేసుకుంటున్నారు. ఈరోజు ఎయిర్పోర్ట్ మీరే అడుగుతున్నారు. ఎయిర్పోర్ట్ వస్తే ఇక్కడుండే రైతాంగం నేరుగా విదేశాలకి క్వాలిటేటివ్ ఫ్రూట్స్ని మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది త్రూ ఎయిర్ కార్గో ద్వారా. అలాంటి వినూత్నమైన ప్రయోగాలు జరిగినప్పుడు ఒకరిద్దరు కావాలని చెప్పి చేస్తే మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కుప్పంలో ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చాయంటే ఇక్కడ ఎలాంటి లిటిగేషన్ లేకుండా మీరందరూ ముందుకొచ్చి భూమి ఇచ్చారు. నేను ఇక్కడ అమరావతిని మీరు చూశారు, 33,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతులు. ఒక్కరు కూడా నో అని చెప్పకుండా నేను వాళ్ళకి ఇచ్చింది ల్యాండ్ పూలింగ్ ఇచ్చాను. ల్యాండ్ పూలింగ్ అంటే వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు, వాళ్ళకి తిరిగి నేను డెవలప్ చేసిన ల్యాండ్ వాళ్ళకి కొంత ఇచ్చాను. 1 ఎకరా ఇస్తే 1,000 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళకి ఇచ్చాను, 250 స్క్వేర్ యార్డ్స్ షాపింగ్ ఇచ్చాను. దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళు తెలివిగా ఆలోచించి దీనికి దోహదం చేశారు. ఈరోజు 40 లక్షలు 50 లక్షలు ఎకరా అమ్మే భూమి ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వం. వాళ్ళకి ఎకరాకు 10 కోట్లు వచ్చే పరిస్థితి వస్తుంది. అది డెవలప్మెంట్ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భూమి విలువ పెరుగుతుంది, మనకు మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది, మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ చేసుకోగలిగితే మన కల్చరే మారే పరిస్థితి వస్తుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ ఒక 10,000 మంది ఉన్నారు. మీరు ఇంటింటికాడ చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఇండస్ట్రీస్ వల్ల ఈ ప్రాంతంలో యువతకు లాభం ఏంటి? ఇప్పుడే కొంతమంది చెప్పారు, ఏ రామకుప్పం నుంచి బెంగళూరుకో చెన్నైకో పోయి అక్కడ పని చేసుకొని ఎప్పుడో ఒకసారి వచ్చిపోయేవాళ్ళు. ఈరోజు రైట్ రాయల్గా కుప్పంలో కుప్పానికి వచ్చే పని కూడా లేకుండా రామకుప్పం వాళ్ళు రామకుప్పంలోనే, శాంతిపురం వాళ్ళు శాంతిపురం దగ్గరనే, ఇంకో పక్కన గుడిపల్లి దగ్గరనే ఇండస్ట్రీస్, అక్కడనే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది వినూత్నమైన ప్రయోగం. మామూలుగా కుప్పం నియోజకవర్గం చాలా చిన్న నియోజకవర్గం. లాజిస్టిక్స్ కూడా ఒక గంట అయితే అన్ని ప్రాంతాలకు కుప్పం నుంచి ఎక్కడికి పోవాలన్నా 1 గంట కంటే ఎక్కువ టైం కూడా అవసరం లేదు. కానీ లోకల్గా వచ్చినప్పుడు 5 కిలోమీటర్లో 10 కిలోమీటర్లోనే
మీరు పోయి పని చేసుకొని ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది ఒక సంతోషం కలిగించే సమయం నాకు. నన్ను ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎన్నుకున్నారు, 8 సార్లు ఎమ్మెల్యేగా ఇప్పటికి ఎన్నుకున్నారు. ఈ ఎన్నుకున్న తర్వాత ఎప్పుడూ చేయనంత పని రాష్ట్రానికి చేస్తున్నా, మన కుప్పాన్ని నియోజకవర్గానికి చేస్తున్నా. దీనివల్ల నాకు చాలా హ్యాపీనెస్ ఉంది, సంతోషం ఉంది, ఒక తృప్తి ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఇండస్ట్రీస్ తెచ్చే బాధ్యత నాది, దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. మీ అన్ని కూడా మీకు ఏవైతే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ, గ్యాస్, టాయిలెట్, హౌస్ సైడ్, డ్రింకింగ్ వాటర్, పవర్, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. ఎడ్యుకేషన్, స్టాండర్డ్స్, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్, మీ అగ్రికల్చర్లో వాల్యూ అడిషన్, ఇవన్నిటికి వెళ్తున్నాం. ఇది మీరు సద్వినియోగం చేసుకోగలిగితే ఆకాశమే హద్దుగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. దయచేసి మళ్ళీ ఒకసారి కుప్పంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది గ్రామంలో అందరిలో చర్చను తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ టు ఫార్మ్ farmers producers organizations so that they will work as an extension exchange, and also they will procure, they will supply all these things for the factories, and also you can bring global knowledge through our FPOs. You can continuously upgrade skills of farmers. It is a two-way communication you have to establish. That is where now technology is playing very, very big role. Suppose we are all sitting here, we are all having meeting virtual, physical, hybrid model. I am unable to come, so I am on virtual. Even Aditya Birla group, they are on virtual. Even some other people are in virtual. Physical on site, some people are in physical. Even schools, colleges, they are talking from their college on itself. This is how we are all living in an inspiring time, according to me. If you use technology perfectly, and wherever we have to work physically, we have to improve our skills so that we can do wonders. కాబట్టి మళ్ళీ అందరికి రిక్వెస్ట్ చేస్తూ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఏది కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఇండస్ట్రీస్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. టుడే యూ హ్యావ్ కమిటెడ్ సర్టన్ టైమ్ ఫర్ commencement of your operations. That is very, very important for me. Every factory, industry, we are asking not a starting date, inauguration date. When you are going to inaugurate, there is no compromise in that. Once you decide, you have to commit for the targets. I am confident here all the industries are going to complete within time. Even every industry I am asking them, every 15 days or every month I am having a target to review SIPB. I am requesting all of you, stick to the timings. We are with you. Any problem, single window, there is a Vikas and collector. Vikas is CADA CEO. I am very happy he is working very well. Vikas ni Manaspurtiga Abhinandistuna, excellent work, wonderful work. Even I am having so many ambitions, aspirations, I want to do so many things. But somebody should be there to encash. That is where he is doing extremely good work. He is sending proposals, he is networking. We are clearing real time all proposals. With this again, I am thanking all industrialist friends. అండ్ కుప్పంలో ఉండే ప్రతి ఒక్కరిని మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నా జీవితంలో ఈరోజు చాలా ఆనందకరమైన రోజు, చాలా హ్యాపీగా ఉన్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. నాకు 8 సార్లు ఓట్లు వేసిన ప్రజలకి ఇన్ని ఇండస్ట్రీస్ రావడం, ఇన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చిన తర్వాత దానికంటే ఆనందం ఇంకొకటి ఉండదు.
This is where I want to repay for you. I have done my best. అదే సమయంలో మీరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మీరందరూ ఆల్ ఇండస్ట్రీస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఇన్ కుప్పం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ వన్ MSME. That is my desire. There you have to promote, you have to create that culture. That will be better for you also. Everybody will think commercially and innovatively, continuous innovation. That is where we are working. I am thanking all of you. Andariki namaskaralu, ధన్యవాదాలు. Excellent work. కలెక్టర్ గారికి, వికాస్ గారికి, అక్కడుండే నాయకులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు. వండర్ఫుల్ వర్క్ చేశారు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. దానివల్ల ఇట్ ఈస్ ఎ విన్ విన్ సిచ్యువేషన్ అయింది. అలాంటి మంచి అవకాశాన్ని కల్పించిన అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.